మీరు బాగుండాలి కోరుకుంటున్నానండి. నేను ఈరోజు లచ్చనగూడలో వేయించేసి ఉన్న ఉప్పలమ్మ ఎల్లమ్మ అంకమ్మ తల్లి గుడికి వచ్చానండి. ఫస్ట్గా పోతురా స్టార్ట్ అయ్యారు చూడండి. చక్కగా స్టార్టింగ్లో నీ బొమ్మ అండి, ఎంత బాగుందో చూడండి. అసలు అది కూడా అంకమ్మ తల్లి. నెక్స్ట్ వచ్చేసి దానికి ఎదురుగా అంకమ్మ తల్లి ఉంటుందండి. చక్క చేతులు ఎండా గాజులు, త్రిశూలం, శంకు చక్రం అన్నీ వేసుకొని చక్కగా నీలం రంగు శారీ కట్టుకుని రెడీగా కూర్చొని ఉన్నారండి తల్లి. ఎంత వైభవంగా ఉన్నారో చూసేద్దామండి, చూద్దామండి రండి. చూడండి చక్కగా అంకమ్మ తల్లి బొమ్మ ఎంత బాగుంది చూసారండి. సైడ్ బై సైడ్ ఎలా ఉన్నారు చూడండి ఆ తల్లి. ఇదిగోండి ఎదురుగా ఉన్నారు ఆ తల్లి చూసారా. ఇది లచ్చనగూడలో చక్కగా లోకేష్ అనే బాబు చక్కగా చిన్నప్పుడు ఆయన ఒంటి మీదకి వచ్చిందండి ఈ తల్లి. అట్లా అట్లా ఆగుడు పెద్ద గుడి అయిందండి. ఈవిడ ఉప్పలమ్మ తల్లి అండి. ఈవిడ ఎంత బాగున్నారు చూడండి. 5 పడగల పాముతో చక్కగా మొత్తం ముందు కూర్చొని రెడీగా కూర్చొని ఉంటారండి తల్లి. ఎవరిని వెళ్ళినా చక్కగా మంచిగా ఆశీర్వాదంతో చక్కగా చూసుకుంటూ రా అన్న పిలిచేట్టుగా ఉంటుంది ఆ బొమ్మ. అక్కడ గుళ్ళో కూడా నండి ఆ తల్లి కొలిసే స్వామి ఉన్న చూసాడు లోకేష్ అనే స్వామి. ఆ స్వామి చాలా మంచివాడండి ఆ బాబు. చిన్న పెద్ద అదొకటి ఉన్నా లేని పేదావిడికి మొత్తం అందరిని సమానంగా చూస్తాడండి బాబు. నాకు ఇది కావాలి నాయన అంటే ఆ తల్లి దయతో ఆ మనుషులకి మంచిగా ధైర్యం నుంచి పంపిస్తాడండి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు కష్టం కనుక వెళ్ళండి నేనైతే చూడలేదండి. అందరూ కూడా సంతోషంగానే ఉంటారండి. ఆయన కొలుపు కూడా బాగా కొలుస్తాడండి. అతను చిన్న బాబుని అక్క అని పిలిస్తే అసలండి సొంత తమ్ముడు పిలిచినట్టుగా అనిపిస్తుంది. అంత మంచి మనిషి నా బాబు, అంత ఆప్యాయంగా ఉంటాడండి. ఆ తల్లి ఇదిగోండి వెనక పక్క ఉప్పలమ్మ ఎల్లమ్మ గుళ్ళు అండి. బొమ్మల విగ్రహాలు ఎంత బాగుంది చూస్తారండి. ఈ తల్లి ఉప్పలమ్మ అండి, ఈ తల్లి ఎల్లమ్మ అండి. పెళ్లి పసుపు కుంకాలు కూడా పెట్టచ్చు చూద్దరుగాండి మీరు. పసుపు కుంకుమ గాజులు పువ్వులు. ఈ తల్లికి శుక్రవారం పాటు పొంగల్ చేసుకొని పెట్టుకుంటారండి. మళ్ళీ ఇంకోటండి అక్కడ ఆదివారం, గురువారం, మంగళవారం ఖచ్చితంగా పోతులు దిగుతాయండి. పూలు పోసుకుంటారండి. అనుకున్న పని ఖచ్చితంగా అమ్మని అనుకునేది ఖచ్చితంగా సాగుద్దండి. కొలుపులు కూడా ఆ అబ్బాయి పెట్టిన కొలుపు కాడ ప్రతి ఇంటి దగ్గర అంతా శుభమేనండి. అంత మంచి. ఇంకోటండి ఆ అబ్బాయి పాదం పెట్టిన కాడ నేనున్నానని అభయం ఇస్తే అక్కడ మంచి సక్సెస్ఫుల్గా జరుగుతుందండి. ఏదైనా ముందు ధైర్యాన్ని ఇస్తాడండి మనిషి. దేవుడి ద్వారా మనకు అన్ని రకాలుగా సుఖ సంతోషాలను ప్రసాదిస్తాడండి. చాలా మంచి వ్యక్తి అన్నారు. తల్లి చూడండి ఎంత మంచుకున్నారు చూసారా, బాగున్నారండి. ఈ తల్లి గుళ్ళు అండి అసలు అరుదండి. ఈ అమ్మట అసలు లేవండి ఈ గుళ్ళు. అసలు ఖాళీ ఎప్పుడు ఉండదండి. మంగళవారం, శుక్రవారం ఖచ్చితంగా మన కష్టాలు మొత్తం చెప్పడం కోసం ఆ బాబు పొద్దున 10ంటికి వచ్చి కూర్చుంటారండి. సాయంత్రం 3 అయినా 4 అయినా నాయన నీ శరణం నాయన అంటే అసలు ఎవరిని కాదు లేదనుకుని అందరికి చూసి అందరి కష్టాలు తను తీసుకొని చక్క మంచిగా ఇచ్చేస్తారండి. చూడండి అసలు బొమ్మలు చూస్తే నాకైతే చాలా హ్యాపీ అండి. గుడికి ఎప్పుడు వెళ్దామా అనిపిస్తుంది. చక్కగా చీటీ వారిగా చక్కగా అందరూ ముందు వెళ్ళిన వెనకెళ్ళిన దూరా బారిపోవడం కొంచెం ఆలోచించుకుంటూ పక్కన వెంకయ్య అబ్బాయి కూడా చాలా మంచి మనిషి అండి. అక్కడ అబ్బాయి కూడా పర్వాలేదండి. మీకు నచ్చితే నాకు ఒక లైక్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.